ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మీ ఇంట్లో వీడియో మీరు ఫస్ట్ టైం దేవుళ్ళు చూస్తుంటే స్థిర నివాసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, 10 సబ్స్క్రైబ్ సంకేతాలను చేయండి. ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి పూజిస్తారు. మీరు చేసే పూజలన్నీ నిజంగానే దేవునికి చేరుతాయా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీకు కొన్ని రకాల సంకేతాలను ఆ దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తాడు. మీ ఇంట్లో నిజంగానే దైవిక శక్తులు కొలువై ఉంటే ఆ విషయాలన్నీ మీరు ఎలా గుర్తించాలి? మీ ఇల్లు దైవశక్తితో నిండి ఉంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఎన్నో అద్భుతమైన సంకేతాలు ప్రతిరోజు కనిపిస్తాయి. మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే చాలు, ఆ దైవశక్తి మీ ఇంట్లో ఉన్నట్టే. ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమై అదృష్టం మీ వెన్నంటే ఉంటుందని మన వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో దేవుడు కొలువై ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారు ప్రతి నిత్యం తులసి మొక్కను పూజిస్తారు. తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క పచ్చగా ఏపుగా పెరుగుతుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థం. కానీ తులసి మొక్క వాడిపోవడం లేదా ఎండిపోవడం జరిగితే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చాలామంది ఆడవారికి ఉన్నట్టుండి కంటి నుండి నీరు వస్తాయి. దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని, మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లోని ఎంత శుభ్రంగా ఉంచినా తరచూ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా అదృష్టం అనే చెప్పవచ్చు. మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభించబోతుందని అర్థం. ఇక మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా పాలు పొంగిస్తాము. ఇంట్లో పాలు పొంగిస్తే ఇంటికి మంచి జరుగుతుందని అర్థం. అయితే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వంటగదిలో పాలు పొంగుతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండగానే పాలు పొంగితే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉందని అర్థం. ఇక పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాము. అయితే దేవునికి పెట్టిన కుంకుమ బొట్లు చెక్కు చెదరకుండా అందంగా కనిపిస్తే మీ కుటుంబంపై పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం ఉన్నట్టే. కుంకుమను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి నిత్యం ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయురారోగ్యాలు పెరుగుతుంది. అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దీపంలో ఉన్న వత్తి పూర్తిగా కాలి బూడిదగా మారితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందని, మీ పూజలకు దేవుని ఆశీర్వాదం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. కానీ దీపంలోకి వత్తులు సరిగా కాలకుండా త్వరగా కొండెక్కితే మీ పూజలో ఏవో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని భావించాలి. అలాంటి దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని పటాల నుండి పూలు రాలుతూ ఉంటాయి. ఇలా జరిగితే చాలా శుభసూచకం. దేవుని పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషించాడని అర్థం చేసుకోవాలి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి హారతి కర్పూరం సమర్పించే సమయంలో దేవుడు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజలన్నీ దేవుని పాదాల దగ్గరకు చేరుతున్నాయని, మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తుమ్ములు రావడం, అలాగే ఆవిరింతలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపారాధన చేయాలి. లేదంటే మీ పూజకు ఫలితం దక్కదు. ఇక చాలామంది ఇళ్లల్లోకి తరచూ పిల్లులు వస్తూ ఉంటాయి.
మన ఇంట్లోకి పిల్లులు వస్తే మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని సంకేతం. మరి ముఖ్యంగా మీ ఇంట్లోకి తెల్ల పిల్లి వస్తే మీ ఇంట్లోకి విపరీతమైన అదృష్టం పట్టబోతుందని అర్థం. ఇక రోడ్డు పైన డబ్బులు దొరికితే ఎవరో పడేస్తున్నారని అనుకుంటాము. ఈ విధంగా డబ్బు దొరికితే చాలా అదృష్టం అనే చెప్పవచ్చు. అయితే దొరికిన డబ్బును మనం ఖర్చు చేయకుండా పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక ఒక్కోసారి ఉన్నట్టుండి చేతి నుండి అద్దం కింద పడి పగిలిపోతూ ఉంటుంది. అద్దం పగిలి ఏదో చెడు జరుగుతుందని మనం భయపడిపోతాం. కానీ మన ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని అర్థం చేసుకోవాలి. కాబట్టి పగిలిన అద్దాన్ని వెంటనే బయట పడేయాలి. అద్దాన్ని పడేయకుండా ఇంట్లో పెట్టుకుంటే ఇక మీ ఇంట్లోకి ఎప్పుడు దేవతలు ప్రవేశించలేరు. కాబట్టి పగిలిన అద్దాలు పొరపాటును కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. నమఃశివాయ.